ఇవాళ కాశీలో 3వ రోజు. ఇంకా లేవగానే ఫస్ట్ చేసే పని ఏంటి తినడం. అలాగే చోలే భటూరే అండ్ జిలేబీలు తినేసాను, చాలా బాగున్నాయి. అండ్ అక్కడ తింటే నేను ఒక ఉమెన్ పరిచయం అయ్యారు. ఈవిడ యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చారంట. సో ఈవిడ రకరకాలైన ఫుడ్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సో నేను ఏదైతే నేను తిన్నానో బాటి చౌక రెస్టారెంట్ దాన్ని రికమెండ్ చేశాను. ఆవిడ కూడా వెళ్తానదే చెప్పారు. అండ్ దారిలో వెళ్తుంటే ఐ ఫౌండ్ దిస్ బ్యూటిఫుల్ మలై అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంది. అండ్ నాకు కాశీలో గుర్తుండిపోయే విషయం ఏదైనా ఉందంటే అది ఇక్కడ ఉన్న ప్రతి వాల్ మీద ఆర్ట్ ఉంటుంది అండ్ అది కూడా చాలా బాగుంటుంది. ఇవాళ నేను వచ్చిన ప్లేస్ వచ్చేసి చంద్రకూప్. అండ్ దీని గురించి సింపుల్ గా చెప్పాలంటే ఇది యాక్చువల్ ఒక నుయ్యి అనమాట. సో ఇందులో మీరు చూస్తే మీ రిఫ్లెక్షన్ కానీ కనిపించింది అనుకోండి, మీకు ఏ ప్రాబ్లం లేదు. లైక్ మీకు ఫ్యూచర్ ఇంకా బాగుంది అని అర్థం అనమాట. బట్ మీకు ఇన్ కేస్ మీ రిఫ్లెక్షన్ కానీ నువ్వులో కనిపించకపోతే మీరు ఇంకో 6 monthsలో చనిపోతారు అని అంటారు ఇక్కడ. అండ్ ఇది నిజంగా జరిగిందని కూడా చాలామంది చెప్పారు నాకు. సో అందుకే చూద్దామని చెప్పి నేను వెళ్ళా. నా రిఫ్లెక్షన్ అయితే కనిపించింది అనవసరంగా. అండ్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఏదైతే హాస్టల్లో ఉంటున్నానో వాళ్ళది ఒక బేకరీ కూడా ఉంటుంది. ఆ బేకరీకి అయితే వచ్చి ఇక్కడ మోనాలిసా ఫోటో ఉంది, చాలా బాగుంది. అది అయిపోయిన తర్వాత ఒక పిజ్జా అండ్ చామిన్ తినేసి అక్కడ నుంచి అయితే నేను అప్పటి నుంచి వెళ్దాం అనుకున్న ఒక ఫేమస్ టెంపుల్కి అయితే వచ్చేసి. టెంపుల్ చాలా చిన్నది బట్ ఈ ముందు చాలా ఫేమస్ అయింది ఇన్స్టాలో. బట్ మనకి ఇప్పుడైతే మాత్రం ఎవరికి వీడియోస్ చేయనివ్వడం లేదు. అండ్ అది అయిపోయిన తర్వాత చూసుకొని ఈ కెఫేకి అయితే వచ్చాయి. కెఫే కూడా చాలా బాగుంది. అలా కూర్చొని పీస్ఫుల్గా మీరు ఈవినింగ్ అలా నీట్గా గంగా వ్యూని ఎంజాయ్ చేసుకొని అక్కడే చాలాసేపు టైం స్పెండ్ చేసి నేను కూడా అక్కడే చాలాసేపు టైం స్పెండ్ చేసి ఉన్న ఘాట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసుకుని నీట్గా నడుచుకొని దాని తర్వాత నా రూమ్కి అయితే వచ్చేసాను. నా రూమ్కి వచ్చేసి ఇందాక నేను తిన్న ఒక చామిన్ కొంచెం పార్సల్ చేయించుకున్నా, అది తినేసి ఇంక ఈ రోజుతో నా డేలకు ఎండ్ చేశాను. అండ్ కాశీని బిలో 10,000లో ఎలా ఎక్స్ప్లోర్ చేయాలో మీకు చెప్తా. సో మేక్ షూర్ టు ఫాలో.